ఛానల్ నా క్రియేషన్స్. ఈరోజు మనం చూసే వీడియో వచ్చి నా ప్రెగ్నెన్సీ జర్నీ అనమాట. అంటే అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ప్రెగ్నెన్సీ గురించి. యాక్చువల్లీ స్టార్టింగ్లో అసలు ఫస్ట్ మంత్ నుంచి 5th మంత్ దాకా అంత ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ అందరికీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. వామిటింగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉంటుంది. హాస్పిటల్ అవన్నీ చాలా భయం ఉంటుంది. మామూలుగా అసలు ఎవరికి అంత భయం ఉండదు. కొంతమందికి ఏమో చాలా భయం ఉంటుంది హాస్పిటల్ అంటే. ఇంజెక్షన్స్ అన్న కొంతమందికి భయం ఉంటుంది. నెక్స్ట్ నాకు చాలా భయం అనమాట. అసలు రాత్రి నిద్ర వచ్చేది కాదు. అసలు ఏంటి డెలివరీ ఎట్లా జరుగుతుంది ఏంటి అని. ఇంకా అట్లాగా వన్ ఫైన్ డే మార్నింగ్ ఏమైందంటే అసలు నాకు నిద్రే పట్టలేదన్నమాట. ఎందుకంటే ఇంకా డెలివరీ టైం దగ్గర పడింది. అసలు హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైంది అప్పుడప్పుడు నాకు పెయిన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. 9th మంత్ కూడా పెట్టేసింది. ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి ఇంకా నా అప్పుడు హడావిడిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అసలు అవి పెయిన్సా ఏంటి, నార్మల్గానే కొంచెం వేడి నొప్పులు అని అంటారు కదా, అవా లేకపోతే డాక్టర్ ఏం చెప్పారంటే 24 hours అబ్జర్వేషన్లో పెట్టాలి. దాని తర్వాత నేను చెప్పగలను. ఇదైతే పెయిన్స్ లానే ఉన్నాయి అని చెప్పి నన్ను అడ్మిట్ చేశారు. 1 day అబ్జర్వేషన్లో పెట్టారు. ఇంకా నైట్ అంతా నాకు అది బేబీ హార్ట్ బీట్ అన్నీ చూస్తూ ఉన్నారనమాట. నైట్ అంతా అడ్మిట్ చేసుకొని ఇంకా ఏంటంటే హార్ట్ బీట్ పెయిన్స్ వచ్చే కొద్దీ నాకు బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. సో ఇంకా ఫస్ట్ ఏమో నార్మల్ డెలివరీ చేయాలనుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకా నాకు భయం ఎక్కువ అయిపోయేసరికి బేబీ హార్ట్ బీట్ కూడా పెరిగిపోతుందన్నమాట. సో ఇంకప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నా డాక్టర్ వచ్చి ఏం చెప్పారంటే, మీకు ఎమర్జెన్సీగా సి సెక్షన్ చేయాలి, ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి ఇంకంతా ఆపరేషన్కి అంతా రెడీ చేస్తూ ఉన్నారు. అసలు నాకేంటి ఆపరేషన్ అని అనుకున్నాను. ఇంకా తీసుకెళ్తా ఉన్నారు. నన్ను బెడ్ మీద పడుకోబెట్టి తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ థియేటర్కి. ఇంక నా అక్కడికి వెళ్తే ఏమైందంటే ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు అనెస్థీషియా ఇచ్చేస్తారంట. అది ఇచ్చేసిన ఒక 5 to 10 minutesలో మత్తు వచ్చేస్తుంది వెంటనే. ఇంకా టైం దగ్గర పడిపోయింది. నాకు ఆపరేషన్ చేసేస్తారు. కానీ నా కళ్ళకేమో మాస్క్ వేసేసారు. అక్కడేమో ఆపరేషన్ థియేటర్లో చాలామంది ఉన్నారు. నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. అందరూ సీజర్స్ అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పట్టుకొని ఉన్నారు. సర్జరీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ. ఇంకా నాకు ఇంకా హార్ట్ బీట్, ఆక్సిజన్ మాస్క్ అన్నీ పెట్టేశారు. బీపీ అన్నీ పెట్టేశారనమాట. సెలైన్ అన్నీ. కానీ వితిన్ సెకండ్స్లో నాకైతే డెలివరీ అయిపోయింది. అసలు ఏం చేశారేమో కూడా నాకు తెలీదు. ఇంకా నాకు చూపించారు, బేబీ బాయ్ పుట్టారు నీకు అని డాక్టర్ చూపించారు. అసలు చూడంగానే ఆ బేబీ ఇంకా నాకు అప్పటికే మత్తు వస్తూ ఉన్నింది. బేబీని చూపించారు, డాక్టర్ చూపించారు, నర్స్ చూపించారు. దాని తర్వాత ఇంకా నన్ను ఐసీయూ రూమ్కి షిఫ్ట్ చేశారనమాట. అక్కడే ఉన్నాను. అక్కడే నేను 1 day ఉన్నా, 24 hours ఆడే ఉన్నాను. దాని తర్వాత నన్ను నా బేబీ దగ్గరికి పంపించారు. 24 hours తర్వాత ఇంకా ఒక 3 days అక్కడే హాస్పిటల్లోనే ఉన్నాము మేము. దాని తర్వాత ఇంకా బేబీతో పాటు ఇంటికి వచ్చేసాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.